విస్తరిస్తుందంటే అంత విస్తరిస్తుంది. బైబిల్ పట్టుకొని పాటలు పాడుతూ ఏంటి, బైబిల్ పట్టుకొని పాటలు పాడుతున్నాడు కూడా పాపంలో ఉన్నాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాటిలో వీటిలో ఒక పల్లవి చరణం పాడి వాటిలో అప్లోడ్ చేసేసి దేవుని పాటలు అబ్బాయి ఎంత చక్కగా పాడుతుంది అనుకుంటాం, కానీ పై రూపాన్ని చూస్తాం, కానీ లోపల ఉన్న అంతరంగాన్ని మనం చూడలేము. ఎందుకు తెలుసా? అంతరంగం చూస్తే ఎంత భయంకరమైన పాపం ఉంటుందో చూడండి. ఎంత భయంకరమైన పాపం వారిలో దాగి ఉంటారంటే, పైకి యేసు ప్రభుని స్తుతిస్తున్నట్టు, యేసుని మహింపరుస్తున్నట్టు, ఆయనను ఆరాధిస్తున్నట్టు ఉంటారు కానీ పైకి మనుషులు కాని రావాలని ఉంటారు, కానీ లోపల అంతరంగంలో ఎంత పాపం